జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 16 నుంచి 29 వరకు పక్షఫలాలు ప్రసాదించే గ్రహదేవతల యొక్క గోచర గ్రహస్థితుల సంచారం. మేషరాశిలో గురువు సంచారము, కన్యారాశిలో మేషరాశిలో గురుదేవుని సంచారం, కన్యారాశిలో కేతుదేవుని సంచారం, మకర రాశిలో అంగారకుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళ ముగ్గురు సంచారము. 20వ తారీఖు వరకు మకర రాశిలో ఉన్న బుధుడు 21వ తారీఖు నుంచి మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశము. కుంభరాశిలో రవి మరియు శనీశ్వరుని సంచారము, మీనరాశిలో రాహువు యొక్క సంచారము. ఈ గోచారంలో ఈ గ్రహ దేవతలు ఈ రాశుల్లో ఉండి సంచారాన్ని జరుపుతూ ఉన్నారు. ఈ సంచార దృష్ట్యా ద్వాదశ రాశుల వాళ్ళకి పక్షఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ పక్షఫలాలు ఈ వారం ఉన్న పక్షఫలాలకి ఒక చిన్న స్పెషల్ అంశం కూడా ఉంది. మొదట అది తెలుసుకొని తర్వాత పక్షఫలాన్ని చర్చిద్దాము. శనీశ్వరుడు, రవి, బుధుడు వీళ్ళ ముగ్గురు కలిసి 21వ తారీఖు నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. రవి బుధుడు కలిసి కుంభరాశిలో సంచారము అంటే ఎప్పుడైనా సరే బుధుడు రవికి ఒక రాశి అటు ఇటు కలుస్తూ ఉంటాడు, మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాడు. అది జరుగుతూ ఉంటుంది. ముందు వెనక గడిలో కావచ్చు, లేదా వాళ్ళిద్దరు కలిసి ఉండడం మనం చాలా జాతకాల్లో చూస్తుంటాం. కాకపోతే ఆ కలిసి ఉండడం అనేది కొన్ని రాశిలో ఉన్నప్పుడు స్పెషల్ ఎఫెక్ట్ ఉంటుంది. బుధాదిత్య యోగం ఇప్పుడు వర్తించదు కానండి, వేరే కొన్ని మంచి రాశుల్లో అవి పడ్డప్పుడు బుధాదిత్య యోగం వర్తిస్తుంది. ఇప్పుడు బుధాదిత్య యోగం లిటరల్గా అప్లికేబిలిటీ లేకపోయినా ఇక్కడ ఒక స్పెషల్ అంశం ఏంటంటే కాలపురుషుడు కుండలిలోంచి లాభస్థానమైన కుంభరాశిలో వీళ్ళిద్దరూ సంచారం చేస్తూ ఉన్నారు. లాభస్థానమైన కుంభరాశిలో లాభాధిపతితో కూడి సంచారం చేస్తున్నారు. అంటే ఆ రాష్ట్రాధిపతి అయిన శనీశ్వరుడితోటి కూడి వీళ్ళిద్దరి సంచారం జరుగుతూ ఉంది. శనీశ్వరుడు ఈ రాశిలో ఉండి సంచారం అనేది చాలా మంచి ఫలితాన్ని, అంటే వీళ్ళిద్దరితోటి కూడి సంచారము మంచి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. రవి శని కలిపి ఉన్న సంచారం గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము, అది ఒకసారి ఛానల్లో ఉంది చూడండి. కానీ బుధుడు శని సంచారము కొన్ని మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో కూడా లాభరాశిలో సంచారము ఏదైనా స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు కాలపురుషుడు కుండలిలోంచి కాబట్టి లాభస్థానం కాబట్టి ఫైనాన్షియల్గా మంచి స్టోర్ చేసుకోవడానికి, డబ్బులు నిల్వ చేసుకోవడానికి, సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ చేయడానికి అవకాశం ఉంది. ఏ రాశుల వాళ్ళకి ఇది ఏ రకంగా లబ్ధికరంగా ఉంది ఆ విషయాలు మనం చూద్దాము. ఇప్పుడు మేషరాశి వాళ్ళకైతే కాలపురుషుడు కుండలిలోంచి అది ప్రథమ రాశి కాబట్టి ఇక్కడ సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ అవుతుంది. బట్ అన్ని రాశుల వాళ్ళకి అది ఏ స్థానం అవుతుంది, ఏ విషయాల్లో బెనిఫిట్స్ ఎక్కువగా పెరుగుతాయి, ఈ విషయాలు మనం చూద్దాము. అలాగే శని బుధుల సంచార రీత్యా ఈ పక్షం అంతా కూడా కొంత అంటే విద్యార్థిని కొన్ని విషయాల్లో కొన్ని అనుకూలతలు ఉంటాయి. ఏ విషయాల్లో మనం చూసుకుంటే కనుక ప్రత్యేకించి ఈ ఫైనాన్షియల్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పక్షంలో మీరు ఏ రకమైన ఫైనాన్షియల్ డీలింగ్స్ చేస్తూ ఉన్నా సరే కొంత బెనిఫిట్స్ ఇప్పుడు బుధుడు మరియు శని వీరిద్దరూ కలిసి సంచారం చేయడం వల్ల అవకాశం ఉంది. అలాగే ఈ బెనిఫిట్స్తో పాటు కొంత మీకు ఏదైనా కనుక మెచ్యూరిటీ ల్యాక్ అయ్యి, అంటే కొన్నిసార్లు ఏ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి స్థితిలో కనుక మీరు ఉంటే దానిలోంచి శని బుధులు ఇద్దరు కలిసి బయటకు లాక్కొస్తారు. అంటే బాగా మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుతారు. సో ఎక్కడ ఎలాగ స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వాలి, ఇలాంటి మెచ్యూరిటీ చాలా బాగా ఇస్తారు శని బుధులు ఇద్దరు కలిసి. ఇది జనరల్గా ఓవరాల్గా అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్స్. ఇక విడివిడిగా మీ రాశి వాళ్ళకి ఎలా ఉంది ఈ పక్షంలో, ఎస్పెషల్లీ శని బుధులు కుంభరాశిలో సంచారము మీ రాశి వాళ్ళకి, అంటే మిగతా ప్లానెట్స్ కూడా మనం తీసుకున్నాము కన్సిడరేషన్లోకి, బట్ ఈ శని బుధుల సంచారము మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ విషయాలు మనం ఎప్పుడు తెలుసుకుందాం. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఒక మంచి న్యూస్ వింటారు,
శుభవార్త అందుకుంటారు. ఫోన్ ద్వారా కావచ్చు, ఈమెయిల్ ద్వారా కావచ్చు, లేదా ఇంకేదన్నా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదా ఓరల్ కమ్యూనికేషన్ ద్వారా కావచ్చు ఒక మంచి శుభవార్త వింటారు. ఆ శుభవార్త మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. డెఫినెట్గా ఆ శుభవార్త మీకు ఆనందాన్ని కలగజేసే విధంగానే ఉంటుంది. ఇప్పుడు శుభవార్తలు అంటే ఒక్కోసారి మీ ఫ్రెండ్స్కో ఎవరికైనా పెళ్ళిళ్ళో ఏమన్నా కుదిరితే అవి కూడా శుభవార్తలే కదా, అవి వాళ్ళు మీతో హ్యాపీగానే షేర్ చేస్తారు. అలాంటిది కాకుండా ఏ శుభవార్త వింటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారో అది వింటారు. ఇది ఎప్పుడు మీ జన్మజాతకం ఇప్పుడు దీనికి అనుకూలంగా ఉంటే అలాంటివి వింటారు. ఒకవేళ మీ జన్మజాతకం ఇప్పుడు ప్రస్తుతం అనుకూలంగా లేదనుకోండి, అప్పుడైనా శుభవార్తలు వింటారు. అవతల వాళ్ళ జీవితానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వాళ్ళకి పెళ్లి కుదిరిందనో, గృహప్రవేశమనో, లేదా విదేశాలు వెళ్తున్నామనో, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందనో ఇలాంటిది ఏదన్నా వింటారు. అలా విన్నా కూడా మీకు ఒక మంచి ఇండికేషన్ అది. అంటే ఒక మంచి మార్పుల్ని, మంచి రాబోయే రోజుల్లో కొంత అదృష్టాన్ని కలిగించే విధంగా ఇక్కడ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. ఆ వినడం అంటే ఇప్పుడు ప్రకృతి మీకు సందేశం పంపిస్తూ ఉంది. ప్రస్తుతం మీ జన్మజాతకం బాగోలేదు కాబట్టి రాబోయే రోజుల్లో మీకు రావాల్సిన డిజర్వెన్స్, ఎందుకంటే గోచారం అంటేనే ప్రకృతి ప్రతి నెల కావచ్చు, ప్రతి సంవత్సరం కావచ్చు, సంవత్సరంన్నర కావచ్చు, 2.5 సంవత్సరాలు కావచ్చు, గోచారంలో గ్రహస్థితులు మారుతూ ఉన్నాయి అంటే అవి డెఫినెట్గా మనం చేసిన పనులకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి కావచ్చు, లేదా ఒక్కొక్కసారి మనకి పాపకర్మ ఉంటే దానికి పనిష్మెంట్ ఇవ్వడానికే మూవ్ అవుతూ ఉంటాయి. సో పనిష్మెంట్ ఎంత చక్కగా వస్తుందో బ్లెస్సింగ్స్ కూడా నిష్పక్షపాతంగా అందరికీ అమ్మవారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ప్రకృతి మాత డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ జన్మ జాతకంలో ఇప్పుడు ఒకవేళ అనుకూలంగా లేకపోయినా ఈ రకమైన శుభవార్తలు వింటారు. ఆ శుభవార్తలు ఇప్పుడు కాకపోయినా మీకు నెక్స్ట్ కమింగ్ 2 monthsలో ఏదో ఒక అనుకూల అంశం మీరు డెఫినెట్గా చూడటానికి అవకాశం ఉంటుంది. ఇవి మిథున రాశి యొక్క పక్ష ఫలితాలు. ఈ పక్షంలో చేసుకోవాల్సిన పరిహారము, శని బుధులు కుంభరాశిలో కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నారు, చాలా మంచిది. అంటే మళ్ళీ శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నప్పుడే బుద్ధ భగవానుడితో కూడిన ట్రావెల్ జరుగుతుంది. ఇక్కడ సూర్యనారాయణ మూర్తితోటి కూడా కూడిన ట్రావెల్. కానీ మళ్ళీ ఇది తప్పిపోతే కనుక, అంటే శనీశ్వరుడు కుంభరాశిలోంచి మీనరాశిలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆయన ఇక్కడికి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు కాలబలం చాలా బాగా ఉందండి. దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి మనం అందరం కూడా. దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటాము? అందరం కూడా సహజంగా బాధపడే విషయము సేవింగ్స్ ఉండట్లేదు అన్న బాధ ఎక్కువగా ఉంటుంది అందరికీ. ఈ సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ చేసే సమయంలోకి ఇప్పుడు అందరూ కూడా వచ్చారు. ఎందుకంటే కాలపురుషుడు కుండలిలోంచి సహజ లాభస్థానం కాబట్టి. అయితే దానికోసం ప్రయత్నపూర్వకంగా ఈ పక్షంలో ఏం చేస్తే ఏ పరిహారం చేయడం వల్ల, ఈ పక్షం అనే కాదు ఈ నెలంతా కూడా, అంటే ఇక్కడి నుంచి 4 రోజులు ఏ పరిహారం చేయడం వల్ల ఎంతో అంత మన జన్మజాతకాన్ని అనుసరించి మన సమర్థతకి తగ్గట్టు మనం అసలంటూ సేవింగ్స్ చేసుకోగలుగుతాము. లేదంటే ఏదైనా విషయాల్లో ల్యాకింగ్ ఉంటే దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఏం చేయాలన్న విషయం మనం ఇప్పుడు చూద్దాము. దీనికి చేయాల్సిన పరిహారం వచ్చేసేసి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడము, ప్రతిరోజు కూడా గోవింద నామాలు చదవడము లేదా వినడము, ఇది చేయడము. అలాగే మీకు లలిత సహస్రనామం కనుక చదవడం వస్తే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ప్రారంభించుకొని ప్రతిరోజు విడవకుండా లలిత సహస్రనామం చదవండి. మేము ప్రతిరోజు చదువుకుంటామండి, మాకు అలవాటు ఉంది, ప్రతిరోజు విడవకుండా చదువుకుంటాం అంటే మంచిది. ఇప్పుడు చేసే లలిత సహస్రనామం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఆల్రెడీ బాగా లలిత సహస్రనామం చదువుతున్న వాళ్ళైతే రెగ్యులర్గా మీరు స్పెషల్గా విష్ణు సహస్రనామం కూడా చదవడానికి ప్రయత్నించండి. లలిత విష్ణు 2 చేసుకోవచ్చు అందరూ కూడా. ప్రత్యేకించి రెగ్యులర్గా లలిత సహస్రనామం చదివే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు విష్ణు సహస్రనామాన్ని కూడా చదవండి. కొంతమంది ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చదవడం ప్రాక్టీస్గా ఉంటారు, వాళ్ళు ఇప్పుడు విష్ణు సహస్రంతో పాటు లలిత సహస్రం కూడా చదవండి. అలాగే కొంతమంది 2 చదువుతూ ఉంటారు. 2 చదివే వాళ్ళైతే చాలా మంచిదండి. ఇప్పుడు మీరు చేసే ఈ పూజలు ఏవైతే ఉన్నాయో ఈ స్తోత్ర పారాయణాల ఫలితాలు త్వరలోనే మీకు రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయని అర్థం. ఈ 2 చదివే అలవాటు లేని వాళ్ళు రెండిట్లో ఏదో ఒకటి చదవండి. ఇద్దరు లలిత అన్న చదవండి లేదా విష్ణు అన్న చదవండి. రెండిట్లో మీకు ఏది వీలుంటే అది చదవండి. లేదు చదవడం మాకు చేత కాదు అని అనుకున్నప్పుడు
కనీసం దృష్టి పెట్టి వినడానికి ప్రయత్నించండి. మొత్తం లలిత సహస్రనామం అంటే మొత్తం మీ అటెన్షన్ అంతా ఆ ఆడియో మీదే ఉండాలి, కానీ వేరే చోట ఉండకుండా చూసుకోండి. ఒకవేళ మీరు విష్ణు సహస్రనామం వింటూ ఉంటే మీ అటెన్షన్ అంతా ఆ ఆడియో మీదే ఉండాలి, కానీ వేరే చోట వెళ్ళకుండా చూసుకోండి. ఈ పరిహారం చేసుకోండి. కాలపురుషుడే కుండలి అనుసరించి కొన్ని యోగాలు ఉన్నాయి, ఆ యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.